శక్తి పథకం కింద ఇవాళ మహిళల ఆడబిడ్డలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా వాళ్ళు స్వశక్తిగా వాళ్ళు పైకి రావాలన్నా వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకుంటా ఉన్నా వాళ్ళకు కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం. దగ్గర 25 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించుకున్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,347 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. తూతూ మంత్రంగా ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయకుండా 5 సంవత్సరాలు దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? ఇవాళ ఒక మెగా డిఎస్ఏ కాదు, కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇవాళ ఏ భర్తీలు ఉన్నా కూడా అన్ని కంప్లీట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. మత్స్యకార సేవలో ఇవాళ 259 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి 20,000 రూపాయలు చొప్పున ఏదైతే బ్యాన్ పీరియడ్ డబ్బులున్నాయో వాళ్ళ అకౌంట్లో వేయించాం. ఇవన్నీ కూడా అంటే ప్రజలకు చర్చించకుండా కనీసం దీని గురించి డిస్కస్ చేయకుండా తప్పుడు ప్రచారాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పనిచేస్తూ ఉన్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. అసలు 5 సంవత్సరాలు మీరు అన్నదాత గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అసలు అన్నదాత గురించి మీరు పట్టించుకున్నారా? రైతు సోదరులు పడినటువంటి కష్టాన్ని గాలి కొదిలేసి తుఫాన్లు వచ్చిన పట్టించుకోవాలా, పండిన పంటకి గిట్టుబాటు రాకపోయినా పట్టించుకోవాలా, నీటి వనరుల గురించి పట్టించుకోవాలా, కనీసం వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోవాలా 5 సంవత్సరాలు. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈరోజు 24 గంటల్లో రైతు వ్యవసాయంలో పంట పొలాల్లో ఉన్నటువంటి పంటని మిల్లులకు తోలిన 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేస్తున్నాం. అట్లాగే మొన్న తుఫాన్లో ఇబ్బంది వస్తే నష్టపరిహారం కింద హెక్టార్కి గతంలో మీరు 15,000 ఇస్తే 25,000 రూపాయలు హెక్టార్కి రైతులకి అందించే కార్యక్రమానికి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మొన్న మనం చూసాం మామిడి రైతులకు ఇబ్బంది వస్తే, మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే, పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం. అసలు ఏ రోజైనా మీరు బోనస్ గురించి మాట్లాడారా? రైతుల గురించి మాట్లాడారా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేయడానికి రైతులు అంత అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. 2019-24 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు 10.22కి పడిపోతే ఇవాళ అదే ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి కృషితో ఈరోజు వృద్ధి రేటు వ్యవసాయంలో 15.41% పెంచుకోగలిగామంటే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, నీటిపారుదల రంగానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా మీకు మీ ప్యాలెస్ల్లో కూర్చుని లేకపోతే బెంగళూరు ప్యాలెస్ల్లోనో హైదరాబాద్ ప్యాలెస్ల్లోనో ఇక్కడికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుంటే కనపడవు జగన్మోహన్ రెడ్డి.